హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 9, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నవంబర్ 6 రోజున ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలో నిలిచిన ఐఎన్ఎస్ ఇక్షాక్ ప్రత్యేకత ఏంటి? ఇక్షాక్ నౌక ప్రత్యేకత ఏంటి? మరి ఈ ఇక్షాక్ నౌకని ఏ సంస్థ తయారు చేయడం జరిగింది? అబ్జర్వ్ చేస్తే ఇక్షాక్, ఐఎన్ఎస్ ఇక్షాక్, ఐఎన్ఎస్ ఇక్షాక్, ఐఎన్ఎస్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ నావల్ షిప్. ఇండియన్ నావల్ షిప్ అంటే త్రివిధ దళాల్లో ఏ దళంలో పనిచేస్తుంది అన్నట్టు ఇది నావీ. సో ఇండియన్ నావీలో సర్వే సంబంధిత అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఒక సర్వే వెజల్. ఇండియన్ నావీలో దీన్ని కమిషన్ చేశారు. కమిషనింగ్ అంటే ఏంటంటే దీని యొక్క సేవలను ప్రారంభించడం జరిగింది అధికారికంగా. ఏ రోజున ప్రారంభించారంటే 6 నవంబర్ 2025. సో రీసెంట్గా 6 నవంబర్ 2025 రోజున ఐఎన్ఎస్ ఇక్షాక్ని కమిషన్ చేయడం జరిగింది. సో నావీలో సేవల కోసం దీన్ని కమిషన్ చేశారు. ఎవరు కమిషన్ చేశారు? నావీకి సంబంధించిన ప్రస్తుత చీఫ్ ఎవరు? దినేష్ కే త్రిపాఠి గారి చేతుల మీదుగా దీన్ని కమిషనింగ్ ప్రోగ్రామ్ అనేది కొచ్చిలో జరిగింది. కొచ్చిలో, కేరళ రాష్ట్రంలో. మరి ఈ ఇక్షాక్ నౌకని ఎవరు తయారు చేస్తారు? సో తయారీ సంస్థ ఏంటనే ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయాల్సిందే. సో కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ, ఇది ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? కోల్కతా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. వీరు ఈ ఐఎన్ఎస్ ఇక్షాక్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఒక సర్వే వెజిల్, హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజిల్ అని గుర్తుంచుకోండి. అదే దీని ప్రత్యేకత. సర్వే సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేశారు. సో త్రివిధ దళాలు ఎవరి సేవల కోసము? నావీ సేవల కోసము. గుర్తుంచుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ అభ్యర్థులకు ప్రతిసారి నేను చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని మనం వార్తల్లో చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగం నుండి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ న్యూస్లో ఉంటుంది. అండ్ భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ని మనం చూస్తున్నాం. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2029 సంవత్సరం నాటికి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలి అని చెప్పేసేసి, మరి అలా ఉత్పత్తి అయిన వాటిని మనం ఎగుమతి చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. వాటి విలువ ఎంతకు చేరాలన్నారు? 50,000 కోట్ల రూపాయలకు చేరాలి. సో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతి అనేది మనం చేస్తున్నాం. ఆ ఎగుమతి విలువ అనేది 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు చేరాలని చెప్తున్నారు. మరి భారతదేశంలో మొత్తం రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2029 నాటికేమో 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులకు ప్రతిరోజు కూడా నేను ఒక సెంటెన్స్ చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి టాపిక్స్ని 6 సెగ్మెంట్స్గా ఐడెంటిఫై చేయండి అని. ఆ 6 సెగ్మెంట్స్ ఏంటి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్ అంటాము. సెకండ్, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం. మూడవది వచ్చేసి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు. నాలుగోది వచ్చేసి మన భారతదేశంలో రక్షణ అవసరాల కోసం ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగ ఒప్పందాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇక ఫైనల్గా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఆయుధాలు,
రక్షణ రంగ ఉత్పత్తులపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసిన టాపిక్, మరొకసారి చూడండి. భారత నావికాదళంలో సేవలు అందించడానికి భారత నౌకాదళం తన హైడ్రోగ్రాఫిక్ సర్వే సామర్థ్యాలను పెంచేందుకు ఇక్షాక్ అనే కొత్త నౌకను అధికారికంగా నవంబర్ 6న కొచ్చి నౌకా స్థావరంలో ప్రారంభించడం జరిగింది. ఇక్షాక్ అంటే గైడ్, మార్గదర్శి అర్థం. ఇదొక సర్వే వెజెల్, ఇదే దీని యొక్క ప్రత్యేకత, హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజెల్. ఓకేనా? సో ఈ నౌకను నావికాదళ అధిపతి, ప్రస్తుతం చీఫ్ ఆఫ్ నేవీ ఎవరున్నారు, దినేష్ కే త్రిపాఠి గారి సమక్షంలో దీన్ని కమిషనింగ్ అనేది జరిగింది. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఇస్తున్న సేవలకు వీడుకోలు పలకడం అన్నట్టు. ఉదాహరణకి ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక వీడుకోలు కార్యక్రమం అనేది జరిగింది, MiG-21 డీకమిషనింగ్, అలాంటివి చూడాలి. ఓకేనా? ఇక్షాక్ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ తయారు చేసింది. ఓకేనా? ఇది 80% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్తో తయారైన నౌక. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం విజయానికి ప్రతీక అంట. సరిపోతుంది. ఓకేనా? సో ఇక్షాక్ అనే పేరు సంస్కృతంలో ఏమర్థాన్ని ఇస్తుంది, గైడ్, మార్గదర్శి అనే అర్థాన్ని ఇస్తుంది. సరిపోతుంది. రైట్? అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ నౌకలో ఉండడం జరిగింది, ఇన్స్టాల్ చేశారు. రైట్? సో సర్వే వెజెల్ భారత నౌకాదళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకల శ్రేణి సముద్ర తల భౌగోళిక డేటా, నావిగేషన్ మ్యాపింగ్, పోర్ట్ అభివృద్ధి సర్వేలకు ఉపయోగిస్తారు. మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ పెనిన్సులా, భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం, 3 వైపులా కూడా సముద్రమే సరిహద్దుగా ఉంది. కాబట్టి ఇటువంటి సర్వే వెజల్స్, ఇటువంటి నావెల్ షిప్స్ యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇటీవల ఏమేమైతే కమిషన్ చేయడం జరిగిందో, వేటి సేవలైతే ప్రారంభించడం జరిగిందో అటు ఇండియన్ నేవీలో అండ్ ఐసీలో, మనం లేదంటే ఇండియన్ కోస్ట్ గార్డ్లో వేటిని అయితే కమిషన్ చేసామో వాటన్నిటిపైన కూడా ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో నవంబర్ 9, 2025 మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు ఒక టాపిక్ని, మెయిన్ పేపర్లోనే. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి డిసెంబర్ 1 నుండి అని చెప్పేసి, వింటర్ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఇక అబ్జర్వ్ చేస్తే అధికారికంగా షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో మనం ఎలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒక ఆర్టికల్ని లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 85 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగం 5th పార్ట్ ప్రత్యేకత ఏంటి, ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ది లార్జెస్ట్ పార్ట్ అంటున్నాను. ఎందుకు లార్జెస్ట్ అంటున్నాను అంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం 5th పార్ట్లోనే నేర్చుకుంటాము. ఆర్టికల్ 52 నుండి 151 వరకు అంటే ఆల్మోస్ట్ 100 ఆర్టికల్స్. ఇందులోనే మనం కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంట్లో భాగంగా బైకామరలిజం ఉంది మనకి, అంటే ద్విసభ విధానం, లోక్సభ, రాజ్యసభ. ఎట్ ద సేమ్ టైం 5th పార్ట్లోనే మనం జ్యుడిషియరీ గురించి చూస్తాము, అటార్నీ జనరల్ గురించి చూస్తాము, కాగ్ గురించి చూస్తాము. ఇకపోతే పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్లో ఆర్టికల్ 85 వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్ 85 ఈరోజు టాపిక్కి మనం లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 85 ఏం చెప్తుంది అంటే, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి సమన్, ప్రొరోగ్ అనే టాపిక్స్ ఏవైతుంటే వాటిని చూస్తాము. సమన్, ప్రొరోగ్. సమన్ అంటే సభ సమావేశాలను అధికారికంగా ప్రారంభించడం. ప్రొరోగ్ అంటే సభ సమావేశాలను అధికారికంగా ముగించడం. సమన్, ప్రొరోగ్ ఈ అధికారాలు ఎవరికి కల్పించింది రాజ్యాంగం పార్లమెంట్ విషయంలో అంటే రాష్ట్రపతికి కల్పించింది. గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ సమన్స్ అండ్ ప్రొరోగ్స్ పార్లమెంట్ సెషన్స్ అనేది ఆర్టికల్ 85లో ఉంటుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమావేశాలు, పార్లమెంటు సమావేశాలను సర్వసాధారణంగా 3 సార్లు చూస్తాం ప్రతి ఏడాది కూడా 3 సార్లు. ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ సెషన్స్ అంటాం, బడ్జెట్ సమావేశాలు. నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్ సెషన్స్ వర్షాకాలంలో. లాస్ట్ వచ్చేసి శీతాకాల సమావేశాలు లేదా వింటర్ సెషన్స్, ఇక డిసెంబర్, నవంబర్ ఎండింగ్లో అలా చూస్తాము. 3 సార్లు చూస్తాము. మరి రాజ్యాంగం ప్రకారము
సమావేశాలు ఎన్నిసార్లు జరగాలి అనేది అఫీషియల్గా లేకపోయినా కూడా ఒకటి మాత్రం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఒక సమావేశాల ముగింపు తేదీ నుండి మరొక సమావేశాల ప్రారంభ తేదీ మధ్య విరామం అనేది 6 నెలలకు మించి ఉండరాదు, 6 మంత్స్కి మించి ఉండరాదు. ఆ లోపల సమావేశాలను నిర్వహించాలి. మన భారతదేశంలో 3 సార్లు నిర్వహిస్తున్నాము. ఇక పార్లమెంట్లో భాగంగా మనం ద్విసభ విధానాన్ని చూస్తున్నాం. బై క్యామరలిజం 2 సభలు ఉంటాయి. లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు, వీటిని చూస్తాము. ఇక సమావేశాల్లో భాగంగా సిట్టింగ్స్, అర్జన్ అంటే ఏంటి, అర్జన్ సైనడే అంటే ఏంటి, ప్రోరోగ్ అంటే ఏంటి, ఇవన్నీ వర్డ్స్ గురించి కూడా ఇక మనం రానున్న రోజుల్లో వార్తల్లో చూస్తూ ఉంటాము. ఏం లేదు, సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలను ఫస్ట్ తెలుసుకోవాలి. దాని బ్యాక్గ్రౌండ్ని మనం ఎంక్వైరీ చేసి నేర్చుకోవాలి. మీకు నేను కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కూడా అందిస్తున్నాను. పోటీ పరీక్షల కోణంలో 100% యూజ్ఫుల్గా ఉండే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ని చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ క్లాస్ చూస్తే మీరు ఒకటి ఐడెంటిఫై చేస్తారు. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. వార్తలో నిలిచిన ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాము. ఆ తర్వాత దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి సంబంధించి స్టాటిక్ జీకే పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మన ప్రిపరేషన్ కొనసాగించినాం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది మాత్రం ఫ్యాక్ట్, వాస్తవం, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈరోజు వార్తలు ఇచ్చిన టాపిక్, దానికి నేను ఆర్టికల్ 85ని లింక్ చేశాను. ఇవన్నీ కూడా చూడండి. అండ్ లోక్సభకి సంబంధించి ప్రస్తుతం సభాధ్యక్షుడిగా స్పీకర్, లోక్సభలో స్పీకర్ అంటాం, ఎవరున్నారు? ఓం బిర్లా గారు. మరి రాజ్యసభకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారంటే సిపి రాధాకృష్ణన్ గారు. ఇటీవల తన ఎన్నికల గురించి చూసాం మనము. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది. వింటర్ సెషన్ గురించి షెడ్యూల్ అనేది వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 19, 2025 వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఉన్నారు. సో కిరణ్ రిజిజు గారు అధికారికంగా ప్రకటించారు. సో ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తను. ఇకనా లోక్సభలో ప్రస్తుత స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా గారు. రాజ్యసభలో ఎక్స్ అఫిషియో చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు కదా, సిపి రాధాకృష్ణన్ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 2 సభలు ఉంటాయి. ఓకేనా? పార్లమెంట్లో. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు మనం చూస్తాం 5th పార్ట్లో. ఓకేనా? ఎనఫ్. ఇక ఈరోజు సెకండ్ టాపిక్ సిలిగురి కారిడార్ న్యూస్లో ఉంది. సిలిగురి అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. మీరు చరిత్ర పుస్తకాల్లో చాలా ఉద్యమాల గురించి నేర్చుకుని ఉంటారు. చరిత్ర పుస్తకాలు, హిస్టరీ. అందులో సిలిగురి గురించి వినగానే మీకు నక్సలైట్ మూమెంట్ గుర్తొస్తుంది. నక్సల్ బరీ ఉద్యమం, ఇటువంటివన్నీ మనం చూస్తాం కదా, నేర్చుకున్నాం కదా. ఈవెన్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఉంటుంది. ఆ సిలిగురి కారిడార్నే మనం చికెన్స్ నెక్ అని పిలవచ్చు. చాలా నేరోగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే భారత భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాల భూభాగంతో కలపాలి అంటే ఈ కారిడార్ ఇంపార్టెంట్. మరి అటువంటి సిలిగురి కారిడార్ ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చి, చికెన్ నెక్ చాలా నేరోగా ఉంటుంది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఉంది, పాకిస్తాన్లో ప్రభుత్వము. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య చాలా సత్సంబంధాలు నెలకొంటున్నాయి. 2 దేశాలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కారిడార్ పైన మనం ఫోకస్ చేసే ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి రక్షణ శాఖ ఈ కారిడార్లో ఏం చేస్తుంది అది ఈరోజు మనం టాపిక్గా చూడవచ్చు. సో భారత్ సిలిగురి కారిడార్ భద్రత బలోపేతం. సిలిగురి కారిడార్లో భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలకు మన సైన్యం ముందడుగు వేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరియు పాకిస్తాన్ సంబంధాలపై పెరుగుతున్న ఆందోళన నడుమ భారత సిలిగురి కారిడార్ ప్రాంతంపై తన నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను ప్రారంభించిందంట.
భారత ప్రభుత్వం సరిహద్దు వెంట బార్డర్ వెంట కొత్త గ్యారిసన్లు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఈ ప్రాంతంలో భారత్ యొక్క భద్రతా ఆధిపత్యాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యల ఉద్దేశం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలతో ప్రధాన భూభాగం మధ్య కనెక్టివిటీ కాపాడడం సిలిగురి నుండి, మరియు భవిష్యత్ భౌగోళిక రాజకీయ ప్రమాదాలను నివారించడము. చికెన్స్ నెక్ అంటే ఏంటో చూడండి. సిలిగురి కారిడార్ వెస్ట్ బెంగాల్లో ఉన్న, ఏ రాష్ట్రం అంటారు? వెస్ట్ బెంగాల్లో ఉన్న 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు గల చిన్న భూభాగము. ఇది భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేస్తుంది. సో చూడండి, భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కనెక్ట్ చేయాలంటే ఈ సిలిగురి కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని పశ్చిమాన నేపాల్, తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్ ఉన్నాయి. ఈ కారణంగా ఇది దక్షిణాసియాలో అత్యంత వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అంతరాయం ఏర్పడినా భారత్ ఈశాన్య ప్రాంతాలు మిగతా భారత ప్రధాన భూభాగం నుండి వేరుపడే ప్రమాదం అనేది ఉంది. అందుకే భారత రక్షణ వ్యవస్థలో ఈ ప్రాంతం అత్యున్నత ప్రాధాన్యత భద్రతా మండలంగా పరిగణించబడుతుంది. సో చూడండి, ఈశాన్య రాష్ట్రాల భూభాగం మొత్తాన్ని కూడా మన మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేయాలంటే సిలిగురి కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఈ సింపుల్గా చెప్పాలంటే ఆ ట్రై జంక్షన్లో ఉందని చెప్పొచ్చు ఇక. ఓకేనా? సో సిలిగురి కారిడార్ వెస్ట్ బెంగాల్లోని జల్పైగురి మరియు డార్జిలింగ్ జిల్లాల మధ్య ఉంది. దీని భౌగోళిక స్థానం భారత భూ సంరక్షణలో కీలకమైనది, ఎందుకంటే ఇది భారత ఈశాన్య రాష్ట్రాలకు ఏకైన రహదారి మరియు రైల్వే లింక్. ఈ ప్రాంతం 1947 దేశ విభజన తర్వాత భారత రక్షణ వ్యూహంలో ప్రత్యేక ప్రాముఖ్యతని సంపాదించింది, ఈశాన్య రాష్ట్రాలను కనెక్ట్ చేయడంలో భాగంగా. ఓకేనా? సరిపోతుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందం, రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎవరు, ఏ సంస్థలు ఒప్పందానికి ముందుకు వచ్చినాయి, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఇయర్లో ఏర్పాటైంది సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల HALకి సంబంధించి చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేశాము. మరియు GE ఏరోస్పేస్ అనేది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన భారతదేశానికి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి GE ఏరోస్పేస్తో ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఆ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే $1 బిలియన్. ఈ ఒప్పందం, ఈ డీల్ వాల్యూ $1 బిలియన్. మరి ఏం ఉత్పత్తి చేయడానికి ఈ ఒప్పందంలో భాగంగా ఏం చేయనున్నారు? 2025 నవంబర్ 7న భారత ప్రభుత్వ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికా రక్షణ దిగ్గజమైన GE ఏరోస్పేస్, జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ వాల్యూ $1 బిలియన్. ఈ ఒప్పందం ప్రకారము తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, తేజాస్ యుద్ధ విమానాలు ఎవరు తయారు చేస్తున్నారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్న తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసము 113 జెట్ ఇంజన్లు కొనుగోలు చేయనుంది. ఈ జెట్ ఇంజన్లను ఎక్కడ కొనుగోలు చేస్తాం మనము? GE. సో GE సంస్థ నుండి, GE ఏరోస్పేస్ సంస్థ నుండి ఏరో ఇంజన్లు కొనుగోలు చేస్తాము. ఎందుకోసం ఈ ఏరో ఇంజన్లు? తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసము. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల ట్రంప్ పరిపాలన భారత వస్తువులపై 50% సుంకం విధించడం వల్ల ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఈ రక్షణ ఒప్పందం రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా పరిగణించబడుతుందంట. ఓకేనా? సరిపోతుంది. ఈ ఇంజన్స్ GE ఏరోస్పేస్ నుండి కొనుగోలు చేసే ఇంజన్స్ తేజస్ MK-1A యుద్ధ విమానాల శక్తిని అందించని ఉన్నాయి. తద్వారా భారత వైమానిక దళం అనేది మరింత శక్తివంతంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఇయర్లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తాం. ప్రస్తుతం HAL CMDగా DK సునీల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో స్వదేశీ విమానాలను తయారు చేయడము ఇటువంటివి చూస్తాము. రీసెంట్గా HTT-40 ట్రైనర్ విమానాన్ని చూసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం శిక్షణ సంబంధిత అవసరాల కోసము HTT-40 ట్రైనర్ విమానం గురించి మనం ప్రత్యేకంగా లాస్ట్ 1 మంత్లో డిస్కస్ చేశాము. తేజస్, ధ్రువ్ హెలికాప్టరు
ఇవన్నీ కూడా వీరి నుండే ఉత్పత్తి అవుతున్నాయి. ఓకేనా. ఇక జీ ఏరోస్పేస్ అమెరికాకు సంబంధించిన సంస్థ, ప్రపంచంలో అగ్రగామి జెట్ ఇంజన్ తయారీదారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. తేజస్ యుద్ధ విమానమేమో భారతదేశంలో అభివృద్ధి చేయబడిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. రైట్. ఇక యునెస్కోకి సంబంధించి రీసెంట్గా విడుదలైన నైతిక ప్రమాణాలు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కోకి సంబంధించి ఇటీవల మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేశాము. యునెస్కో అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. భారతదేశం నుండి ఇప్పటి వరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే 44. ఇక రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి చూసాము. భారతదేశం నుండి లక్నో సిటీని 9వ నగరంగా ఈ జాబితాలో గుర్తించడం. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో భారతదేశం నుండి చేరిన 9వ నగరం లక్నో ఆఫ్ యూపీ. అవధ్ వంటకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, అందుకే యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఇక యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి చూస్తాము. ఇప్పటివరకు భారతదేశంలో ఆ జాబితాలో 15 చోటు పొందినాయి. ఇకపోతే యునెస్కో టెంటేటివ్ లిస్ట్ గురించి ఈ సంవత్సరంలో 3 సార్లు చూసాం, 14 ప్రాంతాలని. ఇకపోతే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ గురించి చూసాము. యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో ఏప్రిల్ 18, 2024 రోజున భారతదేశంలో 2 చోటు పొందినాయి. ఒకటి భగవద్గీత, ఒకటి నాట్యశాస్త్ర. వాటి చేరికతో 14కు చేరింది సంఖ్య. ఇక యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భారతదేశం నుండి 13th వన్ రీసెంట్గా శీతల ఎడారి కోల్డ్ డిజర్ట్ ఏరియా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ గురించి చూసాము. ఇవన్నీ. ఇక యునెస్కోకి సంబంధించి ఇటీవల నూతన డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన వ్యక్తి ఖాలిద్ ఎల్ ఎనానీ, ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఒక టాపిక్ వచ్చింది కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే కరెంట్ అఫైర్స్తో లింక్ అవ్వాలి, రీసెంట్గా మనం డిస్కస్ చేసినవన్నీ లింక్ అవ్వాలి, జనరల్ స్టడీస్తో లింక్ అవ్వాలి, స్టాటిక్ పాయింట్స్తో లింక్ అవ్వాలి, ఇలా ఉండాలి. సో యునెస్కో న్యూరో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్త నైతిక ప్రమాణాలను రిలీజ్ చేసింది. సో యునెస్కో అడాప్ట్స్ ద ఫస్ట్ గ్లోబల్ స్టాండర్డ్ ఆన్ న్యూరో టెక్నాలజీ. డైరెక్ట్గా ఒక 2 సెంటెన్స్ గుర్తుంచుకోండి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ. యునెస్కో కృత్రిమ మేధ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ. యునెస్కో కృత్రిమ మేధ ఆధారిత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల వేగవంతమైన అభివృద్ధి నేపథ్యంలో మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, ప్రైవసీ గోప్యత, డేటా రక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే తొలి గ్లోబల్ ఎథికల్ స్టాండర్డ్స్ని ఆమోదించింది. ఇటీవల ప్రపంచంలోనే తొలిసారి గ్లోబల్ ఎథికల్ స్టాండర్డ్స్ని ఎవరు విడుదల చేశారు? యునెస్కో. ఎందుకు విడుదల చేశారు? ప్రస్తుతం ఈ అభివృద్ధి నేపథ్యంలో. ఇది న్యూరో టెక్నాలజీ అంటే మెదడు నాడీ వ్యవస్థ కార్యకలాపాలను రికార్డు చేయడము, విశ్లేషించడం లేదా ప్రభావితం చేయగల పరికరాల నైతిక అభివృద్ధి, వినియోగం, పాలన కోసం రూపొందించిన అంతర్జాతీయ మార్గదర్శక చట్రం అంట. ప్రధాన లక్షణాలు ఏంటంటే న్యూరల్ డేటా అనే కొత్త డేటా వర్గాన్ని నిర్వచించి ప్రత్యేక రక్షణ కల్పించింది. మానసిక గోప్యత, ఆలోచన స్వేచ్ఛ హక్కులకు హామీ ఇచ్చింది. మెదడు డేటాను విశ్లేషించడంలో ఏఐ పాత్రకు పర్యవేక్షణ అవసరమని గుర్తించింది. వైద్య పరిశోధన, వినియోగదారు పరికరాలు, డ్రీమ్ మ్యానిపులేషన్ వంటి దుర్వినియోగాలపై 100కు పైగా సూచనలను అందించిందంట. ప్రజా అవగాహన, సమాచారం ఆధారిత సమ్మతి, న్యూరల్ డేటా వ్యాపారీకరణ నివారణపై దృష్టి పెట్టింది. మరి ప్రాధాన్యం ఏంటి? న్యూరో టెక్నాలజీని నియంత్రించే తొలి ప్రపంచ ప్రయత్నం ఇదే. టెక్నాలజీ పురోగతితో పాటు మానవ హక్కుల రక్షణకు సమతుల్యత కల్పిస్తుంది. ఓకేనా. పార్కిన్సన్స్, ఏఎల్ఎస్ వంటి వ్యాధుల చికిత్సలో న్యూరో టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. సరిపోతుంది. రైట్. సో న్యూరో టెక్నాలజీ రంగం మానవ మెదడు సంకేతాలను పరికరాలతో అనుసంధానం చేసే సాంకేతికత. ఇందులో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, న్యూరల్ ఇంప్లాంట్స్, ఏఐ విశ్లేషణ ఉంటాయి. సో న్యూరో టెక్నాలజీ సంబంధించి ఎథికల్ గైడ్లైన్స్ రీసెంట్గా యునెస్కోచే విడుదలైనాయి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక G20 గ్రూప్ ఆఫ్ 20 అంటాం.
G20 శిఖరాగ్ర సదస్సు అనగానే మనకు మన భారతే గుర్తొస్తుంది. 2023 సంవత్సరానికి గాను భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో, భారత్ ఆధ్వర్యంలో G20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 2023లో మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. సో G20 దేశాల నేతలు ఎవరైతే వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. అద్భుతంగా నిర్వహించాము. ప్రస్తుతం మరి ఈ G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం ఏది అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన, ఆతిథ్యంలో, ఆధ్వర్యంలో G20 శిఖరాగ్ర సదస్సు ఈ సంవత్సరం నవంబర్ నెలలో చివరిలో జరగబోతుంది. నవంబర్ మంత్ ఎండింగ్లో జరగబోతోంది. ఈ సమావేశాలను మేము బహిష్కరిస్తున్నాం, మా దేశం నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాబోరు అని అధికారికంగా ఒక ప్రకటన చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి కారణం ఏంటంటే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై జరుగుతున్న మారణ హోమాలు, దీన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి, వాస్తవానికి దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో G20 సమావేశాలు జరగడమే సిగ్గుచేటని ఒకానొక సమయంలో ట్రంప్ వ్యాఖ్యానించాడు. మొదట్లో ఈ సమావేశానికి జేడీ వ్యాన్స్ వెళ్తారన్నారు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. కానీ నిన్నటి రోజున ట్రంప్ ఏం చెప్పారంటే జేడీ వ్యాన్స్ కాదు, ఎవ్వరు కూడా రారు, యుఎస్ నుండి ఒక్క ప్రతినిధి కూడా రారని, ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నామని అధికారికంగా ప్రకటన చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే శిఖరాగ్ర సదస్సులపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఈ సంవత్సరం మనం చాలా చూసాము. ఏప్రిల్ 6 రోజున, ఏప్రిల్ మంత్లో 2025 ఏప్రిల్ మంత్లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఏమో బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశమేమో కెనడాస్కి. ఇక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది ఈ సంవత్సరము బ్రెజిల్ అధ్యక్షతన జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు ఏమో టియాన్జిన్, చైనా ఆతిథ్యంలో జరిగింది ఆగస్ట్ మంత్ ఎండ్లో. ఇకపోతే ఇటీవల 47th ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ శిఖరాగ్ర సదస్సు ఏమో మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగింది. సో ఈ సదస్సులు, వాటి థీమ్స్, మెంబర్ కంట్రీస్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక G20 శిఖరాగ్ర సదస్సు అనేది ఎక్కడ జరగబోతోంది? సౌత్ ఆఫ్రికాలో. నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధికారులు ఎవరు హాజరు కాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై హింస, భూముల స్వాధీనము, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నవంబర్ 22, 23 తేదీల్లో జరిగే G20 దేశాధినేతల వార్షిక సమావేశానికి తాను హాజరు కాను, మరియు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కానీ ఏ ఒక్క ప్రతినిధి కానీ హాజరు కారని చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆఫ్రికానేర్ కమ్యూనిటీ అంటే శ్వేతజాతి రైతులు, వారిపై హింసకు ప్రోత్సాహం ఇస్తోందని ట్రంప్ ఆరోపించారు. అయితే దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండిస్తూ తమ దేశంలో చట్టబద్ధంగా భూ సంస్కరణ చర్యలు మాత్రమే జరుగుతున్నాయి, శ్వేతజాతి వాళ్ళని మేమేం టార్గెట్ చేయలేదని చెప్తున్నారు. G20 ఏ సంవత్సరంలో స్థాపన? 1999. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్కి G20లో సభ్యత్వము భారత్ ఆతిథ్యంలో జరిగిన G20 సదస్సు సమయంలో వచ్చింది. ఓకేనా, సరిపోతుంది. ఇక దక్షిణాఫ్రికా రాజధాని వచ్చేసి ప్రిటోరియా. అదేమో 3 రాజధానులు ఉంటాయి వాస్తవానికి దక్షిణాఫ్రికాకి. సో పక్కన పెడితే దక్షిణాఫ్రికా కరెన్సీ వచ్చేసి ర్యాండ్. అధ్యక్షుడు ప్రస్తుతం దక్షిణాఫ్రికాకి ఎవరున్నారంటే సిరిల్ రామఫోసా గారు ఉన్నారు. రైట్. గత G20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరిగింది. భారత్ నుండి బ్రెజిల్ నుండి సౌత్ ఆఫ్రికా. ఇక COP 30 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుండి నవంబర్ 10th నుండి నవంబర్ 21st వరకు జరగనున్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCC COP 30 సమావేశాలు ఈ సంవత్సరం ఎక్కడ? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. బ్రెజిల్. సో బ్రెజిల్ దేశంలోని బెలెం వేదికగా. లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో COP 29 సదస్సు బాకులో జరిగింది, అజర్బైజాన్. గుర్తుపెట్టుకొని ఇవన్నీ అడుగుతారు. ఓకేనా. అంతకుముందు UAEలో జరిగింది. ఓకేనా. COP సదస్సులకు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత అంశాలకు ఒక అగ్రవేదికగా చెప్పచ్చు. COP
30 సమావేశం నవంబర్ 10th నుండి నవంబర్ 21st వరకు జరగబోతుంది బెలం వేదికగా. సో ఎక్కడ జరగబోతోంది? బ్రెజిల్లో. సో COP30 అనేది UNFCCC కింద జరిగే 30వ పార్టీల సమావేశం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈసారి సమావేశం అమెజాన్ ప్రాంతంలోని బెలం నగరం, బెలం సిటీలో. ఓకేనా? ఇది వాతావరణ పరిరక్షణకు అరణ్యాల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే ప్రతీకాత్మక ప్రదేశము. సో అరణ్య ప్రాంతంలో జరగబోతుందని గుర్తుంచుకోండి, అమెజాన్ ఫారెస్ట్. ఓకేనా? వాస్తవానికి బ్రెజిల్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. అమెజాన్ అడవులు ప్రపంచంలోనే లంగ్స్గా చూస్తాము. అమెజాన్ అడవుల్లో అత్యధిక భాగం బ్రెజిల్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ప్రధాన లక్ష్యాలు. ఈ COP30 ముందు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. వాగ్దానాల నుంచి అమలుకు మార్పు అని పిలుపునిచ్చారు. దేశాలు కేవలం లక్ష్యాలను ప్రకటించడమే కాకుండా, ఓకే మేము ఇది చేస్తాము, అది చేస్తాము, అంత చేస్తాము, ఇంత చేస్తామని చెప్పుడే కాకుండా, అవన్నీ వాగ్దానాలు పేపర్కే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకురావాలనే అంశం పైన ప్రత్యేక శ్రద్ధను చూస్తుందంట. ఇక వాతావరణ ఆర్థిక సహకారం, క్లైమేట్ ఫైనాన్స్. గ్లోబల్ ప్రపంచ వాతావరణ నిధుల ప్రవాహాలను 2035 నాటికి $1.3 ట్రిలియన్ పర్ ఇయర్ స్థాయికి పెంచే రోడ్ మ్యాప్ని సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం $300 బిలియన్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించాల్సిన లక్ష్యం COP29లో నిర్ణయం తీసుకున్నారు. ఇక అది ఇప్పుడు ఆచరణలోకి ప్రత్యేకంగా దానిపైన చర్చిస్తారు. అరణ్యాలు, ప్రకృతి సంరక్షణ పైన. ఆతిథ్య దేశం బ్రెజిల్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనే ప్రణాళిక ద్వారా అమెజాన్ వృక్ష సంబంధ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్ ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమంలో అబ్జర్వర్ కంట్రీగా గుర్తించడం అనేది ఈరోజు ఈనాడు పేపర్లో, హిందూ పేపర్లో మనం చూసాము. ఇందుకోసం, ఈ నిధి కోసం ప్రత్యేకంగా $12,500 కోట్ల నిధిని ప్రకటించారు. ఓకేనా? ఉష్ణమండల అరణ్యాలను దోపిడీ చేయకుండా కార్బన్ నిల్వలుగా సంరక్షించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఓకేనా? సరిపోతుంది. వాణిజ్యం, వాతావరణం, అభివృద్ధి, అనుసంధానం. బోర్డర్ కార్బన్ అడ్జస్ట్మెంట్ లేదా వాణిజ్య నియమాలు లేదా అవి ఎలా వాతావరణ చర్యలకు మద్దతు ఇవ్వగలవో, అయితే బలహీన దేశాలకు భారంగా మారకుండా ఉండే మార్గదర్శకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంట. సరిపోతుంది. ఇక భారత ప్రకటన. భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం బ్రెజిల్లో భారత రాయబారిగా ఉన్న దినేష్ భాటియా గారు భారత్ తరపున ఒక జాతీయ ప్రకటన చేశారు. మన దేశం తరపున అభివృద్ధి చెందిన దేశాలు నెట్ జీరో లక్ష్యాలకే కాకుండా నెట్ నెగటివ్ ఉద్గారాల లక్ష్యాల దిశగా కృషి చేయాలని భారత్ పిలుపునిచ్చింది. సో ఈ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇప్పుడు COP30 సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది. బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్ ఎవరున్నారని అడగవచ్చు. ఓకేనా? సరిపోతుంది. రైట్. 2005 నుండి 2020 మధ్య దేశ జీడిపి ఉద్గార తీవ్రతను 36% తగ్గించి నిర్దేశించిన లక్ష్యాలను 5 ఏళ్ల ముందుగానే సాధించింది భారత్ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు దినేష్ భాటియా గారు. ఇక UNFCCC COP30 అంటున్నాను. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది 1992 ఇయర్లో ఏర్పాటైంది. ప్యారిస్ ఒప్పందం 2015 సంవత్సరంలో మనం చూస్తాము. 1.5 డిగ్రీ సెల్సియస్ లోపు పరిమితం చేయాలి ఉష్ణోగ్రతల పెరుగుదలని చూస్తూ ఉంటాము. రైట్. సరిపోతుంది. ఇక బ్రెజిల్ రాజధాని వచ్చేసి బ్రెసిలియా, కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. ప్రస్తుతం బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డా సిల్వా గారు ఉన్నారు. భారతదేశానికి మంచి సత్సంబంధాలతో ఉన్న దేశం బ్రెజిల్. రైట్. ఇక WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2025 నివేదికను విడుదల చేసింది. COP30 సమావేశాల ముందు ఇది చాలా ప్రాముఖ్యతతో న్యూస్లోకి వచ్చింది. ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ COP30 సదస్సు కోసం స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ అప్డేట్ని విడుదల చేసింది. 2025 సంవత్సరం చరిత్రలో 2వ లేదా 3వ అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం ఉందని ఈ నివేదికలో WMO ప్రత్యేకంగా పేర్కొంది. గత 11 సంవత్సరాలు 2015 నుండి 2025 భూగ్రహ చరిత్రలోనే ఈ ఎర్త్ ప్లానెట్ పైనే అత్యంత వేడికాలంగా గుర్తించబడ్డాయంట. ఇది ప్యారిస్ ఒప్పందం 2015లో నిర్ణయించిన వాతావరణ లక్ష్యాలు సాధించడంలో ప్రపంచ ప్రయత్నాలు సరైన మార్గంలో లేవని తెలుస్తుంది. 1.5 డిగ్రీ సెల్సియస్ లోపే ఉండాలి ఉష్ణోగ్రతల పెరుగుదల అని చెప్పేసి ప్యారిస్ ఒప్పందం మనం 2015లో చూసాం కదా. అది ఆ లక్ష్యం అనేది అసలు నెరవేరట్లేదని చెప్పవచ్చు. దీని ద్వారా 2015-25 మధ్యకాలం 176 ఏళ్ళలో అత్యంత వేడి 11 సంవత్సరాలు వరుసగా నమోదైనాయి అంట. సో వాతావరణ మార్పును మనం చూస్తున్నాం. వాతావరణ మార్పుకి కారణం ఏంటి?
anthropogenic activities, greenhouse gases emissions, which is leading to గ్లోబల్ వార్మింగ్, అల్టిమేట్లీ క్లైమేట్ చేంజ్ కన్సిక్వెన్సీ మనం అనుభవిస్తున్నాము. విదేశాలు నీట మునుగుతున్నాయి, పెద్ద పెద్ద మంచు ఖండాలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది. ఇవన్నీ కూడా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ స్థాయిలు 2024లోనే గరిష్ట స్థాయికి చేరి 2025లో ఇంకా పెరుగుతున్నాయంట. అయితే పునరుత్పత్తి శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం వేగంగా విస్తరిస్తుంది మరియు అనేక దేశాల వాతావరణ కార్యాచరణలు ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలపై రూపొందించిన క్లైమేట్ సర్వీసుల ద్వారా మార్గనిర్దేశనం పొందుతున్నాయని ఈ నివేదికలు చెప్తున్నారు. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ 1950లో స్థాపించబడింది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం WMO సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే సెలెస్తే సాలో. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి రిలేటెడ్గా. పోటీ పరీక్షల్లో ఐఐటి రిలేటెడ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్కి సంబంధించి ఏదో ఒక టాపిక్ని మనం వార్తల్లో చూస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక వారంలో 2-3 టాపిక్స్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో న్యూస్లోకి వస్తున్నాయి. ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఐఐటీస్ సాధిస్తున్న అద్భుతమైన పరిశోధనల ఫలితాలు భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. కాబట్టి మనం కూడా పోటీ పరీక్షల కోణంలో వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో ఐఐటి ఖరగ్పూర్ మరియు జర్మనీ దేశానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ బెయిరూత్, జర్మనీకి సంబంధించిన ఒక యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతారు. భారతదేశంలోని ఐఐటి ఖరగ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ మరియు జర్మనీ యూనివర్సిటీ ఆఫ్ బెయిరూత్ కలిసి ఇండో జర్మన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఇన్నోవేషన్ అనే సంయుక్త కేంద్రాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. సరిపోతుంది. ఈ కేంద్రం భారత్ మరియు జర్మనీ ఆవిష్కరణల వ్యవస్థలను, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను సమన్వయం చేసే గ్లోబల్ హబ్గా పనిచేస్తుందంట. సస్టైనబుల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడము, డీప్ టెక్ ఇన్నోవేషన్ని ప్రోత్సహించడము, గ్లోబల్ సవాళ్ళను, ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోగల ప్రతిభావంతుల అభ్యర్థులను తయారు చేయడం అనేది ఈ ఒప్పందంలో ఉద్దేశము. ఐఐటి ఖరగ్పూర్, జర్మనీకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ బెయిరూత్ ఉద్దేశం ఏంటి? ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడము. ఎనఫ్. ఓకేనా. సో జర్మనీ దేశానికి సంబంధించి రాజధాని వచ్చేసేసి బెర్లిన్, కరెన్సీ వచ్చేసి యూరో, ఛాన్సలర్ ఫ్రెడ్రిష్ మెర్జ్ గారు ఉన్నారు ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి అమెరికా రిలేటెడ్గా, అమెరికా ఇటీవల మినెట్మ్యాన్ 3 క్షిపణి పరీక్షని విజయవంతంగా ప్రయోగించింది. మినెట్మ్యాన్ 3 క్షిపణి ప్రయోగం ఏ దేశానికి సంబంధించింది? అమెరికాకు సంబంధించి. ప్రపంచంలో ఇటువంటివి డైరెక్ట్ సింగిల్ అయినా చూడండి. ఇటీవల దక్షిణ కొరియా హ్యూమ్నో 5 అని చెప్పేసేసి, రష్యా ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో మొట్టమొదటి అణు శక్తితో నడిచే లేదా న్యూక్లియర్ ఇంజన్తో నడిచే ఒక మిసైల్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ టెస్ట్ ట్రయల్స్, ఇవి ఏదో దేశం పైన వేయడం కాదు, టెస్ట్ చేస్తున్నారు. ఇక రష్యా రీసెంట్గా ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యూక్లియర్ లేదా అణుశక్తితో నడిచే ఒక అండర్ వాటర్ డ్రోన్ సంబంధిత అంశంతో న్యూస్లోకి వచ్చింది, పోసిడాన్ అని. ఇటువంటివి చూడండి. ఇకపోతే అమెరికా మినెట్మ్యాన్ 3 క్షిపణి పరీక్షా ప్రయోగం విజయవంతము. అమెరికా వాయుసేన, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల మినెట్మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా. సో సరిపోతుంది, డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి. ఎనఫ్. రైట్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి. ఓకేనా, సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి చూద్దాము. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ చూద్దాము. అవార్డ్స్ మరియు రాష్ట్ర సంబంధిత అంశాలు. సో ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్గా మనం అందరం చూసాము. రీసెంట్గా ఆసియా కప్ ముగిసింది. ఆసియా కప్ విజేతగా భారత్ విజయడంకా మోగించింది. ఏషియా కప్ ఛాంపియన్స్గా భారత్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మనం చూసాము. అక్కడ ఒక వివాదాన్ని కూడా మనం డిస్కస్ చేసాం సెప్టెంబర్ మంత్లోనే. ఇదంతా ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చేతుల మీదుగా మనం ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడలేదు, అస్సలు ఇష్టపడకూడదు కూడా. కారణం మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్తాన్. భారతదేశంలో చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది పాకిస్తాన్.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు ఎలా ఉన్నాయో మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి ఒకనొక సమయంలో పాకిస్తాన్తో మ్యాచ్ని కూడా మనం బాయ్కాట్ చేయాలని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానించారు. ఏదేమైతేంది, విజయం మాత్రం మన వంతైంది. ఆసియా కప్లో 3 సార్లు పాకిస్తాన్ని మనం చిత్తు చేశాము. ఇక ఫైనల్లో కూడా మనము కప్ని కైవసం చేసుకున్నాము. మరి ఆసియా కప్ ఐసీసీ వారి ఆధ్వర్యంలో జరిగింది కదా, ఆ ట్రోఫీ వేడుకలో భాగంగా భారత్ ఆ పాకిస్తాన్ సంబంధించిన నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి ఇష్టపడలేదు. తనేం చేశాడో ఆ ట్రోఫీని తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఆసియా కప్ని తన వద్దే ఉంచుకున్నాడు. ఇది ఇప్పుడు చర్చ అయింది. సో ఇటువంటి పరిస్థితులు రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చాలా దూరాన్ని పెంచుతున్నాయి. దీనిపైన అధ్యయనం చేయడానికి ఐసీసీ ఒక కమిటీని నియమించింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది ఐసీసీ. 1909 ఇయర్లో ఏర్పాటైంది ఐసీసీ. ప్రస్తుతం జైషా గారు చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇక్కడ భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ట్రోఫీ వివాదము ఐసీసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో? ఉమెన్ క్రికెట్ బోర్డు చైర్మన్. సో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ ట్రోఫీ వివాదము పరిష్కారానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే ఉమెన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ కిమ్జీ. గుర్తుంచుకోండి, గతంలో ఆయన పలు అంతర్జాతీయ వివాదాలు మధ్యవర్తిత్వం చేశారు, సమస్యలను పరిష్కరించారు. ఓకేనా, సరిపోతుంది. 2025 సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ సమయంలో తలెత్తిన వివాదము ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయం సాధించగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న మరియు పాకిస్తాన్లో మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని ప్రదానం చేసేందుకు వేదికపైకి వచ్చారు. ఎందుకు తను వచ్చారంటే ఏసీసీ చైర్మన్ తను. అయితే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆయన నుండి ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించారు. ట్రోఫీ తీసుకోలేదు. ట్రోఫీ లేకుండానే మనం సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే నఖ్వీపై భారత వ్యతిరేక ఉగ్రవాద మద్దతు ఆరోపణలు ఉన్నాయని మనం భావించాము. ఫలితంగా ట్రోఫీ లేకుండానే భారత జట్టు సంబరాలు జరుపుకుంది. నఖ్వీ దీనిపై ఆగ్రహంతో ట్రోఫీ మరియు మెడల్స్ని తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. దుబాయ్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఉన్న నఖ్వీ కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ప్రతినిధులు రెండు దేశాల బోర్డులను శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు, కానీ కాలేదు. ఇప్పుడు 3 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఎవరి ఆధ్వర్యంలో కమిటీ? పంకజ్ కిమ్జీ. గుర్తుంచుకోండి, ఓకేనా? సో సరిపోతుంది. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా భారతదేశంలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బీసీసీఐ చైర్మన్ ఎవరున్నారు? మిథున్ మన్హాసా. జమ్మూ కాశ్మీర్ నుండి మొట్టమొదటి బీసీసీఐ చైర్మన్గా చెప్పవచ్చు తనని. ఇక చరిత్ర సృష్టించిన ప్రతిభావంతురాలు భారత పారా ఆర్చర్ శీతల్ దేవి. జమ్మూ కాశ్మీర్ నుండి 18 సంవత్సరాల ఆర్చరీ క్రీడాకారిణి శీతల్ దేవి సాధిస్తున్న అద్భుత విజయాలు యావత్ ప్రపంచాన్ని కూడా ప్రశంసించే విధంగా చేస్తున్నాయి. ఇటీవల అదుడితనం అనేది దేనికి కూడా అడ్డు కాదు అని నిరూపిస్తున్న వాళ్ళలో తన ముందుంటుంది. రీసెంట్గా చాలా విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో డిసెంబర్లో జరగనున్న ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కి తను ప్రాతినిధ్యం వహించనుంది. వాస్తవానికి సాధారణ క్రీడాకారులతో పాటు ఒక దివ్యాంగురాలైన క్రీడాకారిని పార్టిసిపేట్ చేయడము, అన్నీ అనుకూలిస్తే, అన్నీ సహకరిస్తే తను ఖచ్చితంగా గెలవాలని మనం కోరుకోవాల్సిందే. శీతల్ క్రియేట్స్ హిస్టరీ, జాయిన్స్ ఏబుల్ బాడీడ్ నేషనల్ ఆర్చరీ టీమ్. ఏబుల్ బాడీడ్ అంటే సాధారణ క్రీడాకారులు ఉంటారు కదా, వారితో దివ్యాంగురాలైన శీతల్ దేవి వెళ్తుందంట పోటీ చేయడానికి, వాళ్ళతో కంపీట్ చేయడానికి. సో జమ్మూ కాశ్మీర్ చెందిన 18 ఏళ్ల ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి సాధారణ క్రీడాకారుల విభాగంలో ఎంపికైన తొలి భారత పారా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. భారతదేశ చరిత్రలోనే సాధారణ క్రీడాకారులతో పాటు ఎంపికైన మొట్టమొదటి దివ్యాంగ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 9 నుండి 16 వరకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే ఆసియా కప్ 2025లో భారత్ తరపున కాంపౌండ్ విభాగంలో ఆర్చరీ క్రీడాకారిణి తను పార్టిసిపేట్ చేయబోతోంది. ఇది భారత క్రీడా రంగంలో ఇంక్లూజివిటీ, సామర్థ్య సమానత్వం దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావించబడుతోంది. శీతల్ దేవి సోనిపట్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో జరిగిన జాతీయ ట్రయల్స్లో అద్భుత ప్రదర్శన చేసి 16 సభ్యుల భారత రికర్వ్ కాంపౌండ్ ఆర్చరీ జట్టులో స్థానం సంపాదించింది. సరిపోతుంది, రైట్? సో శీతల్ దేవి ఫోకోమిలియా అనే అరుదైన జన్యు వ్యాధితో పుట్టింది. దీనివల్ల ఆమెకు చేతులు లేవు. అయితే ఆమె పాదాలు, భుజాలతో ఆర్చరీ చేయడం ప్రారంభించింది. అద్భుత విజయాలు సాధిస్తోంది. రైట్, ఎనఫ్.
ఇక వార్తల్లో నిలిచిన ఒక వ్యక్తి, మనం జనరల్ సైన్స్ సబ్జెక్ట్లో భాగంగా తన గురించి నేర్చుకుని ఉన్నాము. సో డిఎన్ఏ సృష్టికర్త, సో డిఎన్ఏ పితామహుడు జేమ్స్ వాట్సన్ కన్నుమూశారు అమెరికాలో తన స్వగృహంలో. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన నోబెల్ పురస్కార గ్రహీత. సో డిఎన్ఏ పితామహుడు జేమ్స్ వాట్సన్. జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్. డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్ నోబెల్ పురస్కార గ్రహీత జేమ్స్ డి వాట్సన్ ఇటీవల తుది శ్వాస విడిచారు న్యూయార్క్లో. ఓకేనా. తను 25 ఏళ్ల వయసులో మరో ఇద్దరు సైంటిస్టులతో కలిసి డిఎన్ఏ డబుల్ హెలికల్ నమూనాను 1954లో ప్రతిపాదించారు. ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల మధ్య బదిలీ చేయడానికి అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. ఈరోజు మనం డిఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించిన వ్యక్తులను ఇవన్నీ కూడా ఇతను చేసిన పరిశోధనల ఫలితమే. ఓకేనా. సో డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్ నోబెల్ పురస్కార గ్రహీత ఇటీవల మరణించారు. తన పేరేంటి, తను ఏ దేశానికి చెందినవారు సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఇక డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి మనకు ఏఐజీ హాస్పిటల్ వ్యవస్థాపకులు. సో ఇటీవల ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. సో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి అంబుజనాథ్ బోస్ పురస్కారం అనేది వరించింది. ఈ పురస్కారాన్ని ఎవరిస్తారు అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. ఫిజిషియన్ అంటే డాక్టర్స్ అన్నట్టు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ పురస్కారం వచ్చేసి అంబుజనాథ్ బోస్. ఎవరిని వరించింది? ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి. సో 1998లో డాక్టర్ సి గోపాలన్ గారి తర్వాత ఈ అవార్డును అందుకున్న మొదటి తెలుగు వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు కావడం విశేషం. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంబుజనాథ్ బోస్ పురస్కారం లభించింది. ఈ అవార్డును లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రతి సంవత్సరం వైద్య రంగంలో విశిష్ట పరిశోధన చేస్తున్న వ్యక్తులకు ఇచ్చే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సారీ. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ వ్యవస్థాపకులు. ఓకేనా. 1994లో స్థాపించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజీ సంస్థ ఏఐజీ. ఇక అంబుజనాథ్ బోస్ అవార్డు భారత మూలాల వైద్యవేత్త అంబుజనాథ్ బోస్ స్మారకార్థంగా ఆర్సిపి లండన్ అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వైద్య పురస్కారము. ఓకేనా. ఇక ఇప్పటికే నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మభూషణ్ పురస్కారం వచ్చింది, పద్మశ్రీ పురస్కారం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి. అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా క్లాస్ అందిస్తున్నాను. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని క్లాసెస్ అందిస్తున్నాను. రీజనల్ కరెంట్ అఫైర్స్ని మీకు 100% కవర్ చేస్తున్నాను. జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షను కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షను కానివ్వండి, మీకు కావాల్సిన 100% కరెంట్ అఫైర్స్ నేను మన క్లాస్ ద్వారా అందిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు కరెంట్ అఫైర్స్ కోణంలో ఇంపార్టెన్స్తో, కొన్ని సందర్భాల్లో ఏపీకి సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్ కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఏదో ఒక్క రాష్ట్రానికి సంబంధించి కూడా న్యూస్ ఉండకపోవచ్చు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో. కాబట్టి మీరు ప్రతిరోజు చూస్తే ప్రతి ఒక్క టాపిక్ ఏపీ మరియు తెలంగాణ కవర్ అవుతుంది. ఈరోజు ఏపీకి సంబంధించి 2 ఉన్నాయి. సో విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు అనేది ఈరోజు ప్రారంభమైంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ గోయింగ్ గ్లోబల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు ఈరోజు నవంబర్ 9th రోజున ప్రారంభమైంది, రేపటితో ముగుస్తుంది. ఈ సదస్సును ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండియా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫోరం వారు నిర్వహిస్తారు. ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసము, ఆ ఉత్పత్తుల ఎగుమతుల కోసము ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలనే అంశంపై మేధావులందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పాల్గొంటారు. ఈ సదస్సులో రష్యా, శ్రీలంక, హంగరీ, బ్రిటన్, ఆస్ట్రియా,
జపాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, బహ్రెయిన్, నేపాల్, జింబాబ్వే, టాంజానియా, ఉగాండా, కెన్యా తదితర 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ వ్యాపారవేత్తలు కానివ్వండి, మేధావులు కానీ హాజరవుతారు. రైట్, సరిపోతుంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్కి భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఉద్యమ్ పోర్టల్ని ప్రారంభించారు. అండ్ పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగం ఏది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. ఇక అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 99.62 కోట్ల రూపాయలతో క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదముద్ర పడిందంట. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది ఎన్డీఏ, లార్జెస్ట్ పార్టీ టీడీపీ, సపోర్టింగ్ పార్టీస్ జనసేన మరియు బీజేపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ భవన నిర్మాణానికి ఆమోదముద్ర పడింది. ఈ భవనాన్ని 99.62 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారంట. పనులు మరియు ఇతర వ్యయాలు కలిపి మొత్తం ఖర్చు 125 కోట్ల రూపాయలకు చేరుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీ క్యాంపస్ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించగా అందులో 2 ఎకరాల్లో ఏక్యూసీసీ భవనం నిర్మిస్తారు. నిర్మాణ బాధ్యతలను సిఆర్డీఏకి అప్పగించడం జరిగింది. సరిపోతుంది. ఇక అమరావతి నిర్మాణానికి 9,000 కోట్ల రూపాయల రుణ ఆమోదం చెప్పడం జరిగింది. ఇప్పటికే అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులకు అదనంగా 9,000 కోట్ల రూపాయల రుణం మంజూరైంది. ఇందులో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుండి 7,500 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్ల రూపాయలు రుణంగా లభించినాయి అంట. ఓకేనా, సరిపోతుంది. సిఆర్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ. ఓకేనా, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. రైట్, ఎనఫ్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో ఈ టాపిక్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఇటీవల ఎందుకు వార్తలో నిలిచింది, రీజన్, కాంటెక్స్ట్, ఈ కమిషన్ ఎప్పుడు ఎందుకోసము వేయడం జరిగింది, ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అద్భుతమైన కోర్సులను మీ ముందుకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయంట, షెడ్యూల్ వచ్చింది. అండ్ చికెన్ స్నెక్ ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుంది, ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జీఈ ఏరోస్పేస్తో $1 బిలియన్ ఒప్పందము. యునెస్కో న్యూరో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్త నైతిక ప్రమాణాలు. అండ్ G20 శిఖరాగ్ర సదస్సు ఈసారి దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో జరగబోతోంది, అమెరికా బహిష్కరించింది. అండ్ COP30 బ్రెజిల్లో బెలంలో రేపటి నుండి ప్రారంభం కానుంది. అండ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2025 నివేదిక. అండ్ భారత్ జర్మనీ మధ్య కుదిరిన ఒప్పందం, భారతదేశం నుండి ఐఐటి ఖరగ్పూర్, జర్మన్ నుండి బెయిరూత్ యూనివర్సిటీ మధ్య ఒప్పందము. అండ్ అమెరికా విజయవంతంగా పరీక్షించిన మినిట్మ్యాన్ 3 క్షిపణి ప్రయోగము. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వేసిన ఒక కమిటీ, భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ట్రోఫీ వివాదము కమిటీ. అండ్ చరిత్ర సృష్టించింది శీతల్ దేవి, సాధారణ క్రీడాకారులతో పాటు ఎంపికైన ఒక క్రీడాకారిణి. అండ్ డిఎన్ఏ పితామహుడు జేమ్స్ వాట్సన్, అమెరికన్ సైంటిస్టు, నోబెల్ పురస్కార గ్రహీత మరణించారు. ఇక అంబుజనాథ్ బోస్ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ సంవత్సరానికి గాను. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు అనేది ఈరోజు ప్రారంభమైంది. అండ్ అమరావతిలో 99.62 కోట్ల రూపాయలతో క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం. అండ్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఇటీవల ఎందుకు వార్తలో నిలిచింది, కాంటెక్స్ట్ ఏంటి, మరి ఈ కమిషన్ ఎప్పుడు ఎందుకోసము వేయబడింది, ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి.
ఈ వీడియోకి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.